నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దళితులకు బలహీన వర్గాలకు గౌరవం దక్కింది రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 6న బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న నిరాహార దీక్షలను విజయవంతం చేయండి రైతులకు బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపు మహనీయుల జీవిత చరిత్రను అన్ని వర్గాల వారు తెలుసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఎన్టీపీసీతో యుద్ధం మొదలు పెడదాం మాతంగి కాలనీకి న్యాయం జరిగేంత వరకు పోరాడదాం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ షీటింగ్ పనితనానికి అరుదైన గౌరవం సిపి ఛాంబర్లో కాఫీ విత్ షీటింగ్ మెంబర్స్ ఆర్జీవన్ ఏరియాలో గైర్హాజరైన ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ అంటరానితనం నిర్మూలనకు కుల వివక్షను పారదోలడానికి కృషి చేసిన మహనీయులు బాబు జగజీవన్ రావు చూపిన మార్గంలో నడుద్దాం మాజీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి దళితుల అభ్యున్నతి కోసం పోరాడిన మహనీయుడు బాబు జగజీవన్ రావు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ వెల్లడి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దళితులకు బలహీన వర్గాలకు గౌరవం దక్కిందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోదావరికని వాంటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జన సమీకరణ కార్యక్రమ నిర్వహణలో జరిగిన బాబు జగజీవన్ రావు 116వ జయంతి వేడుకలలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే ముందుగా బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ ప్రజలకు మంచి చేయడానికి ముందుకు సాగుతామని తెలిపారు. ఈ ప్రాంతం దళారుల దోపిడీదారుల చేతుల్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మళ్లీ ఈ ప్రాంతాన్ని మునుపటిలా అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొస్తానని తెలిపారు. భారతదేశంను కాపాడుకోవాలంటే అంబేద్కర్ సూచించిన రాజ్యాంగం కాపాడబడాలంటే మార్పు కావాలి. ఆ మార్పు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నమ్మి ప్రజలంతా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. వారు కూడా తండ్రికి మించి మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇలా దళితులకు బలహీన వర్గాల గౌరవం ఇచ్చినారంటే అది కేవలం కాంగ్రెస్ లో జరిగిందనే అంశాన్ని ఒక్కసారి జరగాలి, ఆలోచన చేయాలి. ఈరోజు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి కనీవిని ఎరగని రీతిలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా రామగుండం వైపు చూసే విధంగా తీర్పునిచ్చిన ఈరోజు మీరందరూ గర్వపడే విధంగా మా నాయకుడు, మా కుటుంబ సభ్యుడు, మా బలహీన వర్గాల బిడ్డ రాజ్ ఠాకూర్ అనేవాడు ప్రజల పక్షాన పనిచేస్తున్నాడు. అవినీతికి ఆమడ దూరంగా ప్రతి ఒక్క ప్రజలకు మంచి చేసే కార్యక్రమంలో బాబు జగజీవన్ రామ్ గారు చూపించిన బాటలో, అంబేద్కర్ గారు సూచించిన బాటలో ఈరోజు ముందుకు పోతున్నామనే విషయాన్ని చెప్తా ఉన్నాం. దళారులకు దోపిడీదారులకు మరి ప్రాంతం నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదైతే ఎన్నికల్లో ఆశీర్వదించినారో నేను మీ అందరినీ చేతులు జోడించి కోరుతా ఉన్నా. గతంలో రాష్ట్రంలో దోపిడీదాన్ని పక్కన పెట్టినారు. ఇలా దళిత బలహీన వర్గాల వారు రేపు జరగబోయే ఎన్నికల్లో సారస్వతికి పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మరి ఇలా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉన్నది. మీకు తెలుసు ఎవరెవరు కలిసి ఏ రకంగా దొంగచాటు మరి కలయికలతో వస్తూ ఉన్నారు. ఈరోజు ఒక మతతత్వ పార్టీ దేశాన్ని వెళ్తూ బలహీన వర్గాల వారిని అణగదొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక దొరల
బానిసత్వంలో నడిపించినటువంటి మన అందరు చేసిన వాళ్ళని మీరందరూ కూడా సరైన బుద్ధి చెప్పి తరిమి కొట్టారు. ఎలా మరి మళ్ళీ ముందుకు వస్తున్న వాళ్ళను, ఈ ప్రాంతాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వాళ్ళను మరొకసారి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా భారతదేశాన్ని కాపాడుకోవాలంటే భారతదేశం బలహీన వర్గాల వరకు బడుగు బలహీన వర్గాలు మళ్ళీ మంచి పూర్వస్థాయి గర్వంగా ఏదైతే అంబేద్కర్ సూచించినారో, ఏదైతే జగజీవన్ రామ్ గారు చూపించినారో మరి అవన్నీ కూడా అమలు కావాలంటే ఇలా మార్పు అవసరం. ఆ మార్పుకు మరి మీరందరూ కూడా సహకరించాల్సిగా కోరుతా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూ ఈరోజు ఈ పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈరోజు మనం బాబు జగజీవన్ రావు గారి ఆశయాలతో ముందుకు వెళ్దామని చెప్పేసి మరోసారి ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 6న బీఆర్ఎస్ పార్టీ తలపెట్టనున్న నిరాహార దీక్షలను రైతులంతా విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపునిచ్చారు. గోదావరిఖని మెయిన్ చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని నేడు 3 నెలల కాంగ్రెస్ పాలనలో అల్లకల్లోలం అవుతుందని అన్నారు. పాలన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి అన్నారు. వ్యవసాయ రంగం మరీ అధ్వానంగా తయారైందని ఆరోపించారు. రైతులకు మేడిగడ్డ నుంచి ఎత్తిపోతల ద్వారా సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్న కాళేశ్వరం సాగుతో బీఆర్ఎస్ పార్టీని బదలం చేయాలని, రైతుల పంట పొలాలకు నీరివ్వకుండా ఎండపెడుతున్నారని ఆరోపించారు. 3 నెలలు అవుతున్నా వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పింఛన్లు ఇవ్వడం లేదని, నిరుద్యోగ వృత్తి అటకెక్కిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద వర్గాలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందుకే ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 నష్టపరిహారం, రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతులు పండించిన పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టనున్నామని, ఈ ప్రాంత రైతులు సకల జనులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. అల్లకల్లోలమైనటువంటి పరిస్థితిని మనం కొత్తగా చూస్తున్నాం. అంటే ఒక ప్రభుత్వము అవగాహన రాహిత్యంతో పరిపాలన చేస్తే ఎట్లా ఉంటుందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మనకు కనబడతా ఉంది. ఒక్క విషయంలోనే కాదు, అసలు ఏ విషయంలో చూసినా ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల కావచ్చు, వ్యవసాయ రంగం పట్ల కావచ్చు, లేదంటే పేద వర్గాల పట్ల కావచ్చు, ఏ రకమైనటువంటి మరి ఒక ప్రత్యేకమైన దృష్టితో పనిచేస్తున్నట్టుగా మనకు కనబడతలేదు. వ్యవసాయ రంగమే ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నది. ఇప్పటికే మరి పత్రికలలో, టీవీ ఛానళ్లలో రిపోర్ట్ చేసినటువంటి దాని ప్రకారం 20 లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయని చెప్పడం జరుగుతాం. ఎక్కడ కూడా నీళ్లు లేవు. నీటి నిర్వహణలో ఘోరంగా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి రైతులకు ఇచ్చే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు పైన నెపం పెట్టుకొని ఈరోజు మరి లక్షలాది మంది రైతుల యొక్క ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే స్పందించి రైతు రుణమాఫీ చేయాలి. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనవి, కోతలు ప్రారంభమైనవి. మరి 500 బోనస్ మీరు ఇస్తానన్న మాటే, మీరు చెప్పిన మాటే. ఇప్పుడు బోనస్ ప్రకటించినాకనే కొనుగోలు ప్రారంభం చేయాలి. లేదంటే మీ మీద నమ్మకం లేదు, రైతులకు లేదు, ప్రజలకు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే అబద్ధాల మీదనే నడుస్తారనేది అందరికీ తెలుస్తూ ఉంది. కాబట్టి 500 బోనస్ ఒక క్వింటాల్కు మీరు ఇస్తానన్నారు. ఆ 500 బోనస్ వెంటనే ప్రకటించాలి. అదేవిధంగా పంటలు కోతకొచ్చే నాటికి కూడా ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకపోతే, రైతు బంధు సంగతి ఏంటి, అసలు ఇస్తారా, ఇయ్యరా, అమలు చేస్తారా, చెయ్యరా? ఈ స్కీము మీ ప్రభుత్వం
ఈ స్కీమ్ మీద మీ నిర్ణయం ఏంటిదో కూడా రైతులకు చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు పెంట రాజేష్, గోపు ఐలయ్య యాదవ్, నడిపెల్లి మురళీధర్రావు, మారుతి, జనగామ కవిత, సరోజిని, నూతి తిరుపతి, అచ్చె వేణు, మెతుకు దేవరాజు, జకుల తిరుపతి, పిఎస్ అమరీందర్, పిల్లి రమేష్, తూకల రమేష్, సిహెచ్ మొగిలి తదితరులు పాల్గొన్నారు. మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకొని వెళ్లాలని, వారి చరిత్రను, వారు చేసిన త్యాగాలను మనమంతా తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించిన అనంతరం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ, మహనీయుల జీవితం నుంచి మనం వారి పనితీరు, వారి దేశం కోసం చేసిన త్యాగాలను తెలుసుకోవడానికి ఇట్టి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. మన దేశం దృఢంగా ఉంటూ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పిస్తూ అన్ని మతాల, వర్గాల వారు ఇక్కడ ప్రశాంతంగా నివసించే వాతావరణం ఏర్పడడానికి మనము రచించుకున్న రాజ్యాంగం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు అని తెలిపారు. బాబు జగజీవన్ రామ్ దేశ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారని, కీలక సమయంలో సరిహద్దులు కాపాడి దేశాన్ని ఒక్కటి చేసిన మహనీయుడని, రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాజకీయ జీవితాన్ని గడిపిన వ్యక్తి అని కలెక్టర్ పేర్కొన్నారు. బాలికల విద్యకు సైతం ఆయన ప్రాధాన్యత కల్పించారని, తన కుమార్తెను ఇండియన్ ఫారెన్ సర్వీస్ వంటి ఉన్నత చదువులు చదివించారని, మహిళలు చదివితే కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధికి అవకాశం ఉంటుందని తెలియజేసిన మహనీయుడు అని తెలిపారు. దాంట్లో కీలక పాత్ర పోషించింది బాబు జగజీవన్ రామ్ గారు, అలాగే అంబేద్కర్ గారు, అలాగే ఇతర పెద్దలు. ఆ రాజ్యాంగం లేకపోతే ఈరోజు మనం ఒక సమైక్యమైన దేశంలాగా, సమానత వైపు వెళ్ళే దేశంలాగా, పేదల్ని మద్దతు చేయడానికి ఉన్న దేశంలాగా, అన్ని మతాలను ఒకేలాగా చూసే దేశంలాగా, ఇంత ప్రశాంతమైన దేశంలాగా ఉండేవాళ్ళమే కాదు. దానికి మొదటిగా మేము ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎం నాగేశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, డిఆర్డీఓ రవీందర్, డిపిఓ ఆశాలత, మత్స్యశాఖ అధికార భాస్కర్, జిల్లా అధికారులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. NTPCతో యుద్ధం మొదలు పెడతామని, మాతంగి కాలనీకి న్యాయం జరిగేంత వరకు పోరాడదామని, మీ వెంట తాను నడుస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. NTPC ప్రభావిత గ్రామం మాతంగి కాలనీలో గురువారం సాయంత్రం కాలనీ వాసులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో రామగుండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ముందుగా కాలనీ పెద్దలతో కలిసి మాతంగి కాలనీ ప్రజలు NTPC తెలంగాణ ప్రాజెక్టు కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను కాలనీలో తిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. NTPC ప్రాజెక్టు నుండి వచ్చే శబ్దాలు, పొల్యూషన్ కారణంగా భరించలేకుండా ఉన్నామని,
వాటర్ ప్రాబ్లమ్స్, కరెంట్ ప్రాబ్లమ్స్ ఉందని తెలిపారు. ఎన్టీపీసీ యాజమాన్యం మాతంగి కాలనీని తీసుకొని తమ కాలనీని మరో చోటకు తరలించేలా యాజమాన్యంతో మాట్లాడాలని ఎమ్మెల్యేను కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం సభా వేదికపై ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం ప్రజలంతా తనను ఆత్మీయుడిగా భావించారు కాబట్టి తాను అత్యధిక మెజార్టీతో గెలిచానని, తాను ప్రజల కోసమే పనిచేస్తానని, ప్రజల కోసం అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా ఎదిరిస్తానని తెలిపారు. ఎన్టీపీసీ యాజమాన్యం ప్రభావిత గ్రామాలను సిఎస్ఆర్ నిధులతో పూర్తిగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని, కానీ గత పాలకుల అసమర్థత కారణంగా అడిగేవాడు లేకపోవడంతో దాదాపు 1500 కోట్ల రూపాయలు కేసీఆర్, కేటీఆర్, కవిత నియోజకవర్గాలకు తరలి వెళ్లాయని అన్నారు. కాలనీ పెద్దలు కాగితాలు తన చేతుల్లో పెట్టండి, ఎన్టీపీసీపై యుద్ధం మొదలు పెడతామని భరోసా ఇచ్చారు. మీ అందరూ తెలుసు 200 యూనిట్లు ఉచితంగా మీ దగ్గర వచ్చిన అందరికి మాట ఇచ్చిన ఇస్తాం, అందరికీ గ్యాస్ ఉన్నాం. అదే మాదిరిగా 10 లక్షల ఇస్తాం. 4 బయలుదేరి కూడా ఆర్టీసీ ఎక్కడికి వెళ్ళినా పిల్లలకు మహిళలకు ఉచితంగా చేస్తాను. ఇప్పటికీ 37 కోట్ల మంది మహిళలందరూ కూడా 0 టికెట్ కొట్టారంటే వాళ్ళ ప్రాంతాల్లో మొదటి దశ నీళ్ళు ఇవ్వడానికి అలా మిగిలిన డబ్బు కూడా ఇప్పించడానికి చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా. 2వ దశ 3వ దశ ప్రారంభించడానికి 350 కోట్లతోటి ప్రపోజల్ కట్టాలి. కానీ వాడు వచ్చే వరకు తెల్లారుతుంది కావచ్చు. మీరు కట్టండి, నేను కలెక్టర్ గారు చెప్తా అని చెప్పిన. ఇటువరకే కలెక్టర్ గారికి నాకున్న నిధుల్లో 2 కోట్ల రూపాయలు అన్ని గవర్నమెంట్ స్కూళ్ళకి రూమ్లు, టాయిలెట్లు కట్టమని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆడబిడ్డలు ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వారికి కలగదు, రూమ్ ఉండాలని చెప్పారు. ఆ 5 కోట్ల రూపాయలు కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి. మీరు పోయి ఒక రిప్రజెంటేటివ్ కలెక్టర్ గారికి ఏంది నా ద్వారా లెటర్ ద్వారా వారు వెంబటే ఇక్కడ పనులు ప్రారంభించడానికి ఆదేశాలు ఇస్తారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు రోడ్ల విషయంలో ఇదివరకే కొన్ని రోడ్లు ఇచ్చాం, రోడ్లు ఇస్తా ఉన్నారు. రోడ్స్ ఉంది అక్కడ ఓపెన్ సైడ్ డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్ రేపే అధికారులకు చెప్తాం. కోర్టు తర్వాత వారు వచ్చి చేస్తారనే అంశాన్ని కూడా క్లారిటీ ఇస్తా ఉన్నాం. అప్పటి వరకు మాతంగి కాలనీకి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించి తాగునీరు వసతిని మాతంగి కాలనీ పెద్దలు అనుముల భద్రయ్య, గాదే తిరుపతి రెడ్డి, కాంట్రాక్టర్ దూల పోచం, డాక్టర్ వెంకన్న, రమేష్, మేకల మల్లేష్ కాంట్రాక్టర్, బెంద్రం రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు, పాతిపల్లి ఎల్లయ్య, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చునని, మహిళలు రక్షణ కోసమే షీ టీమ్స్ పనిచేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఉదయం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల షీ టీంల సభ్యులు పనితనానికి గౌరవంగా సిపి తన కార్యాలయం కూర్చోబెట్టి కాఫీ విత్ షీ టీమ్ మెంబర్స్ ప్రోగ్రాం నిర్వహించి షీ టీమ్ పనితీరును అభినందించారు. షీ టీమ్స్ మహిళలు, విద్యార్థుల రక్షణ కోసం చేస్తున్న చర్యలు, అవగాహన కార్యక్రమాలు, భవిష్యత్తులో మహిళల రక్షణకి చేయవలసిన కార్యక్రమాలపై సిపి సమీక్ష సమావేశం నిర్వహించి వారితో మాట్లాడారు. మహిళలు, చిన్నపిల్లల రక్షణ విషయంలో పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మహిళలు సామాజిక మాధ్యమాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆకతాయిలు మహిళలను, విద్యార్థినీలను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలు, యువతలు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎవరు మౌనంగా ఉండకుండా నేరుగా షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయాలి. డయల్ 100 లేదా రామగుండం పోలీస్ కమిషనరేట్ షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6306922300 కు లేదా నేరుగా షీ టీమ్స్ కు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికల మీదుగా కూడా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని సిపి తెలిపారు. అనంతరం షీ టీమ్ సభ్యులకు సిపి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సంవత్సరం నుంచి సభ్యులకు సిపి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సంవత్సరం నుంచి కమిషనరేట్ పరిధిలో 205 అవగాహన సదస్సులు, 690 హాట్ స్పాట్స్ విజిట్, ఈవ్ టీజింగ్ పాల్పడుతున్న 22 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందని, 18 ఫిర్యాదులు రాగా 4 FIR కేసులు, 11 ఈ-పెట్టి కేసులు నమోదు చేస్తామన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న 22 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారి వద్ద నుంచి 10 బైక్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని, అందులో 13 మంది మైనర్లు ఉండగా వారి తల్లిదండ్రులను పిలిచి వారి సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని సిపి తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, పెద్దపల్లి షీ టీం ఇన్ఛార్జి ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్, మంచిర్యాల షీ టీం ఎస్ఐ హైమ, పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల షీ టీం సభ్యులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. సింగరేణిలో పనిచేసే యువ ఉద్యోగులు గైర్హాజరు పేరుతో తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆజీవన్ జీఎం చింతల శ్రీనివాస్ కోరారు. గోదావరికని ఆర్సీఓఏ క్లబ్ లో శుక్రవారం జీడీకే 1 ఇంగ్లాండ్, 2A ఇంగ్లాండ్, 11 ఇంగ్లాండ్, జీడీకే 5 ఓసీ తదితర గనుల డిపార్ట్మెంట్స్ కు సంబంధించి 138 గైర్హాజరైన ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆజీవన్ జీఎం చింతల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ఉద్యోగం, దాని ఆవశ్యకత గురించి తెలియజేస్తూ ఉద్యోగులు అనారోగ్య సమస్యలు తలెత్తితే సింగరేణి దవాఖానాల్లో తగిన వైద్యం చేయించుకోవాలని, దీని వలన ఉద్యోగం కాపాడుకున్న వరమవుతామని తెలిపారు. ఉద్యోగులు తప్పకుండా విధులకు హాజరై నిర్దేశిత మాస్టర్లను పూర్తి చేయాలని, లేదా ఉద్యోగులకు సంబంధించి 3 సంవత్సరాల గైర్హాజరు మాస్టర్లను పరిగణలోకి తీసుకొని విధుల నుంచి తొలగించబడతారని తెలిపారు. ఉద్యోగులు మరే ఇతర సమస్యలను పరిష్కరించడానికి యాజమాన్యం తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. అసలు ఉద్యోగం దొరకడమే చాలా అదృష్టం. మరి ఇంత ఇదేనేదో నాకే తెలియదు. అయితే ఈ సంవత్సరం 23వ సంవత్సరానికి 135 మందికి మనము కౌన్సిలింగ్ ఇస్తున్నాం. జీడీకే 11 ఇంగ్లాండ్లో 74 మంది 100 కన్నా తక్కువ వర్షాలు చేశారు, 70 మంది. జీడీకే 2A లో 37 మంది, జీడీకే 1 ఇంగ్లాండ్లో 25 మంది, ఏరియా వర్షం ఒకరు, సిఎస్పీలు 2, ఎస్ఎల్పిసిలో 1, ఓసీలో 1 మరియు ఎఫ్ఎన్ఏలో 1 ఉన్నారు. టోటల్ 38 మంది. అయితే ముఖ్యంగా కబడ్డీ అండర్గ్రౌండ్ మైండ్స్లో ఉన్న పరిస్థితులు చూస్తే ఇప్పుడు చాలా సౌలత అయింది. ఇంతకుముందు చిత్తచెరు వర్కింగ్ ప్లేస్ వరకు సుమారు 2 నుంచి 2.5 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, నడుచుకుంటూ పైకి వచ్చేవాళ్ళం. ఇంతకుముందు ఎల్ఏ గారు చెప్పినట్టుగా ప్రతి మైండ్లో అయితే చైర్ కార్ ఉన్నది, లేకపోతే చైర్ లిఫ్ట్ ఉన్నది. వర్కింగ్ ప్లేస్ వరకు సునాయాసంగా వెళ్ళిపోవచ్చు. తర్వాత మీరు ఏదైనా మనిషి బతకడానికి సర్వీస్ ఏదైతే ఉద్యోగం తీసుకుంటుందో, అది ఏదైనా ఫ్యాక్టరీ అనుకోండి, ఈవెన్ సింగరేణిలో అవుట్సోర్సింగ్ జాబ్ తీసుకోండి, వాళ్ళు ఎవరైనా కానీ సర్వీస్లో ప్రైవేట్ జాబ్ వాళ్ళకైతే 12 గంటలు పనిచేస్తాడు. అదరు మైసరీ వర్గాలు చేసేవాళ్ళు 7 నుంచి 8 గంటలు కంటిన్యూస్ పనిచేస్తారు. అండర్గ్రౌండ్ మైండ్లో సైక్లింగ్ ఆపరేషన్ ఉంటుంది. ఒక సెట్ ఆఫ్ మ్యాన్ పవర్ పనిచేసి ఇంకో సెట్ ఆఫ్ మ్యాన్ పవర్ పనిచేస్తారు. ఫర్ కోల్కట్టా జాబ్ కోల్కట్టా అనుకోండి, ఫస్ట్ ఊళ్ళు వస్తాడు, బ్లాస్టింగ్ చేస్తాడు. షిఫ్ట్ మొత్తంలో 2 నుంచి 3 గంటలు మాత్రం పని ఉంటుంది ఆయనకి. అదర్ జనరల్ మధ్య ఉంటాడు. ఎవరైనా ఒకరు పని తర్వాత ఇంకో పని చేస్తారు. కాబట్టి ఎవరికైనా టోటల్ 8 గంటల వర్కింగ్ అవర్స్లో మ్యాక్సిమం 4 అవర్స్ ఆర్ 5 అవర్స్ పనిచేస్తుంది. అదమన్నా అత్యధికంగా లోయెస్ట్ 2 to 3 అవర్స్ పనిచేసే ఆపర్చునిటీ కంటిన్యూస్గా. రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. వర్కింగ్ ప్లేస్ వరకు పోయి సౌలర్ కూడా ఒకప్పుడు పరిస్థితి చాలా పెరిగింది. కానీ అయినా కానీ ఆబ్సెంటిజం ఒకప్పటితో పోలిసి చాలా ఎక్కువ ఉన్నది. ఇక ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి
మడ్డి ఎల్లగౌడ్ మాట్లాడుతూ కార్మికులు గైర్హాజరు శాతాన్ని తగ్గించుకొని తమ భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో SO2 GM రామ్మోహన్, పర్సనల్ AGM CH లక్ష్మీనారాయణ, ఇక CMOAI జనరల్ సెక్రటరీ కోలా మల్లేష్, పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, AITUC సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, హెల్త్ అధికారి డాక్టర్ సుమన్, సీనియర్ PO బంగారు సారంగపాణి, అన్ని గనుల సంక్షేమాధికారులు, ఫిట్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. అంటరానితనం నిర్మూలన, కుల వివక్షను పారదోలడానికి కృషి చేసిన మహనీయులు బాబు జగజీవన్ రావు చూపిన మార్గంలో నడుద్దామని మాజీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జన సమీకరణ కార్యక్రమం నిర్వహణలో జరిగిన బాబు జగజీవన్ రావు 116వ జయంతి వేడుకలలో పాల్గొన్న బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కోపుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముందుగా బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు స్వాతంత్రం పూర్వమే దళితులకు కూడా ఓటు హక్కు కావాలని పోరాడిన మహనీయులని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఆయన నడిపిన ఉద్యమం మర్వరానిదని, అందుకే ఆయన తొలి ఉప ప్రధానిగా పనిచేసి ఎన్నో సంస్కరణలు, దళితుల ప్రయోజనాలను సమకూర్చారని అన్నారు. బాబు జగజీవన్ రావు చూపిన మార్గంలో కేసీఆర్ నడిచారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంపన్నులతో సమానంగా దళితులు ఎదగాలని దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి దళితులను సంపన్నులను చేశారని అన్నారు. దళిత విద్యార్థులకు చదువు దూరం కాకూడదని సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ను నియమించి రాష్ట్రంలో ఉచిత విద్యను అందించేలా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలుగా మాటలు, అబద్ధపు మాటలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు రాజకీయ జీవితంలో కూడా ప్రజా పోరాటాలు, సామాజిక న్యాయం కోసం పనిచేశారు. దళితుల కోసం ఆయన చేసిన సేవలకు మనం ఎంత చేసినా తక్కువేనని అన్నారు. మహనీయుల చరిత్రను నేటి సమాజానికి తెలియపరచవలసిన అవసరం మనపై ఉందన్నారు. గొప్ప జీవితం, ఆనాటి నుంచి వారు బ్రతికున్నంత కాలం ఎవరైతే పేద వర్గాల కోసం, నిమ్న వర్గాల కోసం, వారి యొక్క హక్కుల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి మహనీయులు బాబు జగజీవన్ రామ్ గారు. స్వాతంత్రానికి పూర్వమే దళితులకు హక్కులు ఉండాలని, దళితులను కూడా సమాజంలో గౌరవప్రదంగా చూడాలని, వారి ఉన్నతి కోసం, వారి హక్కుల యొక్క పరిరక్షణ కోసం 1935వ సంవత్సరం నాడే స్వాతంత్రం రాక పూర్వమే దళితులకు కూడా ఓటు హక్కు ఉండాలని మొట్టమొదటి వాయిస్ ఈ దేశంలో ప్రజలకు అందించినటువంటి నాయకులు బాబు జగజీవన్ రామ్ గారు. అదే నెరవేర్చరు, మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉండరు, అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఈ 4 నెలల్లో ఇబ్బందికరమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి యొక్క సందర్భం మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాల కొనసాగింపుకు ఈ ప్రాంతంలో నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా దళిత జనోద్ధరణకు, అంటరానితన నిర్మూలనకు ముందుకు నడుద్దామని సందర్భంగా తెలియజేస్తూ, బాబు జగజీవన్ రామ్ గారు మరి వారి యొక్క రాజకీయ జీవితంలో కూడా దాదాపుగా ప్రజా పోరాటాలు, సామాజిక న్యాయం కోసం వారు పనిచేసిండ్రు. వారిని స్మరించుకోవడం, ఈ రకంగా మాట్లాడుకోవడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. కేవలం జయంతికి, వర్ధంతికి కాదు, ప్రతిరోజు వారి విగ్రహానికి అభిషేకం చేసినా కూడా తక్కువనే మన జాతి అని చెప్పి సందర్భంగా భావిస్తూ, ఇదే రకంగా వారి చరిత్రని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మనం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నది. ఎందుకంటే సామాజికంగా దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఇవాళ స్వేచ్ఛతోటి, సమానత్వంతో జీవిస్తూ ఉన్నారు. అన్ని అవకాశాలని, హక్కులు పొందుతూ ఉన్నారంటే అలాంటి మహనీయులు
ఇవాళ బాబు జగజ్జీవన్ రామ్ గారు లాంటి మహనీయులు చేసినటువంటి పోరాటాల ద్వారానే ఈరోజు మనం ఈ రకంగా అవకాశాలని పొందుతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ అధ్యక్షతన జరిగిన సభలో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గొర్రె రమేష్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, వంతల రాజేష్, అడ్డాల గట్టయ్య, పెద్దెల్లి తేజస్విని, ప్రకాష్, పెంట రాజేష్, ముస్తఫా, జరగమ్మ కవిత, సరోజిని, కుమ్మరి శ్రీనివాస్, కృష్ణవేణి, తిప్పారం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పి మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు యుగంధర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం బొంకూరి మధు, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పులిమోహన్, మామిడిపల్లి బాపయ్య, లంక సతయ్య, కొంకటి లక్ష్మణ్, మంతెని లింగయ్య, శనిగరపు రామస్వామి, బూడిద మహేందర్, పంజ అశోక్, గొర్రె నరసింగరావు, ఇరుకుళ్ల రాజనరసయ్య, దుబాసి బొందయ్య, ఇరువురాల కృష్ణయ్య, గద్దల శశిభూషణ్, ఆకనూరి బాలంకుష్, పెగడపల్లి నారాయణ, దొమ్మటి శేఖర్, రాసపల్లి రవికుమార్, కనుకుంట్ల సమ్మయ్య, చిలక ప్రసాద్, బూడిద సంపత్, దుర్గం నగేష్, మధ్యల శ్రీనివాస్, సింహాచలం, యాసల చిరంజీవి, పుల్లూరు మహేందర్, జనగామ లింగయ్య, కొండ్ర వెంకటేష్, పెరుక రవి, పెద్దెల్లి రామస్వామి, మడిపెద్ది రమేష్, దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం పోరాడిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జన సమీకరణ కార్యక్రమ నిర్వహణలో జరిగిన బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకల్లో పాల్గొన్న వంశీకృష్ణ ముందుగా బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న బాబు జగజ్జీవన్ రామ్ ప్రతినిత్యం దళితులు సమాజంలో ఎదగాలని కోరుకున్నారని తెలిపారు. మహనీయుని చరిత్రను ఆదర్శంగా తీసుకుని నేటి తరం యువత మహనీయుల బాటలో నడవాలని సూచించారు. నేటి సమాజంలో చదువు ప్రాముఖ్యత ఎంత ఉందో ఆనాడే అందరూ చదువుకోవాలని కోరుకున్న మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ అని తెలిపారు. అనంతరం మహనీయుల జయంతుల ఉత్సవ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్టెప్పులు వేశారు. పనులన్నీ గుర్తు చేసుకొని అడుగు బలహీన వర్గాలన్నిటికీ ఆయన ఎంతో కృషి చేశారు. ఇండిపెండెన్స్ టైం నుంచి స్వాతంత్రం కోసం కూడా పోరాడిన గొప్ప యోధుడు. అదేవిధంగా అన్ని కులాలకు ఈక్వాలిటీ అనేది గుర్తించి పనిచేయాలని చెప్పి చాలా కృషి చేసిన వ్యక్తి ఆయన. ఇవాళ జనరేషన్ అందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్. అందరూ బాబు గారు చేసిన పనులన్నీ గుర్తు చేసుకొని ఈరోజు వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ దళితులందరికీ మంచి జరగాలని చెప్పి, వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి అందరికీ మంచి జరగాలని చెప్పి కృషి చేయాలని చెప్పి ఏదైతే ఆయన విజన్ ఉండేనో మనం ఈరోజు కూడా అది పాటించి మన నెక్స్ట్ జనరేషన్ వచ్చే తరాలకు కూడా అదే బాటలో చదువు ఎంత ముఖ్యమైందో ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. చదువు ఉంటే జీవితాలు బాగుపడతాయని చెప్పి జగజ్జీవన్ గారు ఎంతో కృషి చేశారు. ఇప్పుడు ఇండిపెండెన్స్ అయినా ఇండిపెండెన్స్ తర్వాత కూడా సోషల్ సర్వీస్ పొలిటికల్ జర్నీలో ఆయనకి 40 సంవత్సరాలు పార్లమెంట్లో ఎన్నో పనులు, గొప్ప పనులు చేశారు. ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ స్టేజ్కి కూడా ఎదిగారంటే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంత కృషి చేశారు. అప్పటి కాలంలో దళితులకున్న కష్టాలన్నీ ఎదుర్కొని అంత పెద్ద స్థాయికి ఎదిగారంటే మనం అర్థం చేసుకోవాలి ఎంత కృషి దాని వెనుక ఉందో. ఈరోజు ఆయన జయంతి నాడు మనం అందరము ప్రతి చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా అందరూ ఈ పనులన్నీ గుర్తు చేసుకొని మనం కూడా మన వచ్చే తరాలకు మంచి బాటలో అభివృద్ధి బాటలో నడవాలని చెప్పి కోరుతూ గోదావరికని సరస్వతి శిశు మందిరంలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఈ నెల 7న శారదానగర్ శిశు మందిర్తో ఏర్పాటు పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులు సిరిగ సంజయ్ కుమార్, పల్లెల్ర కిరణ్ కుమార్ తెలిపారు.
గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి తమ చిన్ననాటి మదర్ స్మృతులను ఆస్వాదించడానికి 1986 నుంచి 2022 వరకు 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులంతా ఈ అపూర్వ సమ్మేళనంలో పాల్గొనాలని కోరారు. శిశు మందిరాల నిర్వహణలో విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా సామాజిక చైతన్యాన్ని రగిలించే విధంగా విద్యార్థి దశ నుంచే విద్యార్థుల్లో అనేక సృజనాత్మకమైన కళలను పెంపొందిస్తూ ఒక చక్కటి విద్యా విధానాన్ని రూపొందించిన శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో గోదావరిఖనిలో శిశు మందిరాల యొక్క నిర్వహణ జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు కూడా శారదానగర్లో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన సాగిస్తూ ఎన్నో సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. దానిలో భాగంగా పూర్వ విద్యార్థులందరినీ ఏకీకృతం చేసే భాగంలో పూర్వ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖున గోదావరిఖనిలోని శారదానగర్లో గల శ్రీ సరస్వతి శిశు మందిరంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగబోతూ ఉంది. దానిలో ఈ ప్రాంతం నుంచి చదువుకున్న ప్రతి ఒక్కరూ లేదా ఇతర ప్రాంతాల్లో చదివి ఈ ప్రాంతంలో నివసిస్తున్న శిశు మందిరాల యొక్క విద్యార్థులందరూ కూడా హాజరవుతున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు 7వ తారీఖున దిగ్విజయంగా నిర్వహించడానికి అన్ని రకాల కార్యక్రమాలను మేము విధి విధానాలను రూపొందించి సన్నద్ధం అవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో 1986 నుంచి విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఇప్పటి వరకు 2022 10th బ్యాచ్ వరకు కూడా విద్యార్థులందరూ కూడా ఈ యొక్క మహా సమ్మేళనానికి హాజరై మేమందరినీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ని ప్రతి ఒక్క విద్యార్థిని మన పూర్వ విద్యార్థి పరిషత్ తరఫున వేడుకుంటున్నాం. ఈ విలేకరుల సమావేశంలో పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులు ఇల్లందుల శ్రీనివాస్, సామల రాజు, కీర్తి, నాగరాజు, ఈదునూరి విజయ్ కుమార్, ఎర్రం స్వామి, శ్రీధర్ రాజు, మూసారపు ఎల్లయ్య, గోటికారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల పాలన, మాలల పాలన, కుటుంబ పాలన నడుస్తుందని ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జి కల్వల శరత్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 17 పార్లమెంటు సీట్లలో 6 రెడ్లకు 3 మాలలకు కేటాయించి మాదిగలకు, బీసీలకు మొండి చేయి చూపిందన్నారు. పెద్దపల్లి పార్లమెంటును అంబేద్కర్ వెంకటస్వామి కుటుంబానికి రాసిచ్చినట్లుగా తాత, తండ్రి, మనవడి వరకు వారే అనుభవిస్తున్నారని, మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మేలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మాదిగలంతా బుద్ధి చెప్పాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంటులో బీజేపీకి మద్దతుగా నిలుస్తూ గోమాస శ్రీనివాస్ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మాలల పాలన, రెడ్ల పాలన నడుస్తూ ఉందనే విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. 17 ఎంపీ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు ఉండగా అందులో 3 స్థానాలను మరి ఎస్సీలకు కేటాయించడం జరిగింది. ఈ 3 స్థానాల్లో కూడా మాలలనే పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలను ఘోరంగా అవమానిస్తుంది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయం గుర్తుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో బీసీలను కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తూ ఉంది. మంత్రులలో అధిక సంఖ్యలో ఇవాళ రెడ్లే ఉన్నారు. మొన్న ఎంపీ 17 స్థానాలలో ఇప్పటికే 6 నుంచి 8 స్థానాలు రెడ్లకే కేటాయించడం జరిగింది. అంటే మాదిగలను, బీసీలను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఘోరంగా అవమానిస్తూ ఉన్నదనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలలో కుటుంబ పాలనకు నాంది పలకండి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అదే కుటుంబ పాలనకు దారితీస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతమంది అమరులు, ఎన్నో ఉద్యమాలు వచ్చినా కూడా ఇవాళ నువ్వు ఎక్కడున్నావు అని ఇవాళ నేను అడుగుతున్నా. నువ్వు ఎక్కడున్నావు? ఇవాళ ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతంలో దళితులు, గిరిజనులు, ఈ ప్రాంతంలో
అణగారిన వర్గాలు కరోనా టైంలో కానీ అణగారిన వర్గాలు వాడే ఇబ్బందులు నీకు తెలుసా అని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈ విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు మడిపల్లి దశరథం, కాసిపేట రాజయ్య, గద్దెల అనిల్ కుమార్, ఏలూరి రాంబాబు, మాతంగి కుమార్, కొల్లూరు కుమరయ్య, ఉప్పులేటి పర్వతాలు, వడ్లూరి రాములు తదితరులు పాల్గొన్నారు. అంతర్గాం నూకాలమ్మ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం 101 మంది మహిళలు పూజల్లో పాల్గొన్నారు. ఈ మేరకు అంతర్గాం నూకాలమ్మ దేవాలయంలో సత్యనారాయణ శర్మ, పరిధర్ శర్మ, శ్రీకంఠ శర్మ, వినోద్ శర్మ, జగదీష్ శర్మ, శశిధర్ శర్మ వేద బ్రహ్మణోత్తములచే సెలవు పందిరి కింద జగన్మాత లోకమ్మ తల్లికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పండ్ల జ్యూసు, కొబ్బరి నీళ్లతో మహాన్యాస రుద్రాభిషేకం, లలిత సహస్ర కుంకుమ పూజ, మహాలక్ష్మి గణపతి హోమం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నూకాలమ్మ ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. पंचदेव पंचदेदाय नामपदे नमो नमो निजय प्रजरान्य नामपदे गाभ्योजिगाभ्योदाम्पदे नमो भक्ता नामपदे नमो नामपदे नमो प्रसादनेभ्यश्च भवनमस्तेभ्यश्च भवनमासभ्यश्च भवनमासीनेभ्यश्च यानेभ्यश्च भवनत्वजाग्रतभ्यश्च भवनपदाभ्यसभापतिभ्यश्च नमः नमः व्याधिनेभ्यो विद्युतेभ्यश्च भवानावश्यकं सत्येभ्यगतेभ्यगतपतिभ्यश्च भवनादेभ्यो राजपतिभ्यश्च भगणेभ्यो गणपतिभ्यश्च भवनेभ्यश्च भगतिकुल्लेभ्यश्च भवनमारुतेभ्यश्च भवनमारुतेभ्यः रथपतिभ्यश्च भवदेनाभ्यश्च भवनमारुतेभ्यः क्षभ्यर्थकारेभ्यश्च बगुलालेभ्यः कर्मारेभ्यश्च भवनमोमिसेभ्यश्च भवनमोमिसेभ्यश्च. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దళితులకు, బలహీన వర్గాలకు గౌరవం దక్కింది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 6న బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న నిరాహార దీక్షలను విజయవంతం చేయండి. రైతులకు బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపు. మహనీయుల జీవిత చరిత్రను అన్ని వర్గాల వారు తెలుసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. ఎన్టీపీసీతో యుద్ధం మొదలు పెడదాం. మాతంగి కాలనీకి న్యాయం జరిగేంత వరకు పోరాడదాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ. షీ టీం పనితనానికి అరుదైన గౌరవం. సిపి ఛాంబర్లో కాఫీ విత్ షీ టీం మెంబర్స్. ఆర్జీవన్ ఏరియాలో గైర్హాజరైన ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్. అంటరానితనం నిర్మూలనకు, కుల వివక్షను పారదోలడానికి కృషి చేసిన మహనీయులు బాబు జగ్జీవన్ రావు చూపిన మార్గంలో నడుద్దాం. మాజీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. దళితుల అభ్యున్నతి కోసం పోరాడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రావు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.